కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును ఎండగడుతూ కార్మిక కర్షక లోకం భగ్గుమంటుంది. సూర్యాపేట జిల్లాలో మున్సిపల్ కార్మికులు ఆందోళన బాటపట్టారు. కోదాడ మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు ధర్నాకు దిగారు. విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. 3 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబాలను పోషించడం కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై ఉన్నత స్థాయి అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించాలని, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి కుటుంబంలో ఉన్నటువంటి వారు వెంటనే వారి కుటుంబ సభ్యులను వెంటనే వారి కుటుంబ సభ్యులు వెంటనే కనీస వేతనం 25,000 రూపాయలు, సమాన పనికి సమాన వేతనం. దెబ్బతలిగి మేము అంత ఆరోగ్యంలో క్షీణించిపోయిన మాకు వెంటనే జీతాలు ఇచ్చి మాకు ఇవ్వాల్సిన పనిముట్లు ఇచ్చి మమ్మల్ని మంచిగా పనులు చేసుకొని మంచి పనిముట్లు ఇచ్చి మమ్మల్ని పనులు చేసుకొని మా వెంటనే జీతాలు ఇచ్చి మాకు పిఎఫ్ పిఎస్ఐ వెంటనే కల్పించి దెబ్బతలిగిన వాళ్ళు కూడా వెంటనే హాస్పిటల్ చేసుకోవాలి, లేదంటే ఆ ఈఎస్ హాస్పిటల్ ఇటు పోయినట్టు ఇవన్నీ మాకు సౌకర్యంగా అన్ని చేయాలని పాలకవర్గాన్ని కోరుకుంటాం. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులకు గత 2 నెలల సంధి జీతాలు లేక నాని ఇబ్బందులు పడి ఇదే కమిషనర్ గారికి, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, పాలకవర్గానికి అనేక సార్లు విన్నవించిన ఏ ఒక్కరు కూడా మా సమస్య పరిష్కరించే దిశగా లేరు. అందుకని ఈరోజు తెల్లవారుజామున అవుట్సోర్సింగ్ కార్మికులు మొత్తం కూడా పారిశుద్ధ్య కార్మికులు, వాటర్ సప్లై వాళ్ళు, ఎలక్ట్రీషియను, అట్లాగనే పంప్ ఆపరేటర్లు, డ్రైవర్లు అందరూ కూడా ఈరోజు సమ్మెలో దిగడం జరిగింది. మాకు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి అని అంటున్నాం. కానీ 2 నెలల సంది జీతాలు లేకుంటే ఇవాళ ఎట్లా బతకాలని చెప్పేసి కూడా ఇవాళ కార్మికులు ఓపోతున్నారు. అందుకని ఇవాళ వాళ్ళు నెలవారీగా వాళ్ళ జీతాలు రాక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళు పొదుపు సంఘం కట్టుకోవాలి, అట్లాగనే ఫైనాన్షియల్గా కట్టుకోవాలి, అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. వడ్డీలో తీసుకొచ్చి ఇవాళ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. అందుకని 2 నెలల జీతాలు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. నెల ఇవ్వట్లేదు, 2 నెలలు పెండింగ్ బట్టి మరి సబ్బులు నూనెలు ఏమి ఇవ్వట్లేదు. మరి చచ్చిపోయిన వాళ్ళకి 2 సంవత్సరాలు అయింది వాళ్ళని తీసుకోవాలని, మరి మాకు జీతాలు ఇవ్వాలని ఇవ్వాలని మరి మేము అనుకుంటున్నాం. మరి తెల్లారి గట్ల 4ంటికి వచ్చి కుట్టు తెచ్చినా, పంది తెచ్చినా, ఏది తెచ్చినా మేము దియ్యం, ఎందుకు దియ్యం, ఎవరి కోసం దియ్యం, 40,000 30,000 జీతం దిగుతుందని మాట్లాడుతున్నారు. కానీ వాటి నెంబర్లు కానీ మాట్లాడుతున్నారు. 4ంటికి వచ్చి తిప్పలబడి మేము కష్టం చేసుకుంటాను, మమ్మల్ని లెక్క చేయట్లేదు చెప్పండి. 2 నెలల జీతాలు ఇబ్బంది పడ్డాయి. మరి చీరలు, కోకలు, రైకలు, కుట్టుగులు ఏమి లేవు, అవి పెండింగ్ పడ్డాయి. పిఎఫ్ డబ్బులు మాకు నెలకి 2,000 కట్ అయితే అవి 4 నెలలు ఇంకా కలవట్లేదంట. పిఎఫ్ ఆఫీస్కి ఫోన్ చేస్తే అవి రావట్లేదని చెప్పారు. మరి ఇవన్నీ మాకు ఇవ్వాలని, అన్ని సౌకర్యాలు మాకు చేయాలని, మమ్మల్ని ఆలకించి ఆదరించాలని కోరుకుంటున్నాం.